అమ్మగారికి వందనాలు, చూడొచ్చిన సంఘానికి వందనాలు. నా కుమారుడు ఎప్పటికీ సర్ది జ్వరం, విపరీతమైన జ్వరంతో ఉండేది. రోజులు అనకుండా ఎప్పుడు డైలీ మందులు వాడేది. అన్న బ్రదరు దుకాణం కాడికి వెళ్తే సామాన్ కోసం ఇట్లా అయ్యకాడికి పోదాం, అక్కడికి మేము పోయినాం, మరి అక్కడ ఇట్లా చర్చ్ ఉంది అక్కడికి రాని, మా బిడ్డ కూడా ఇట్లా బాగాలేకుండా మేము అక్కడికి పోయినామని చెప్పిండు. చెప్పగానే సరే అని పోయిన నెలలో వచ్చినాం, వర్షంలో కారు తీసుకొని వచ్చినాం. అప్పుడు వచ్చినప్పుడు అయ్యా మేము బాధపడుకుంటూ ఇట్లా వేసుకుంటూ చెప్తే అయ్యా చెప్పిండు, ఏం కాదు నేను ప్రార్థన చేస్తా తగ్గిపోద్ది, నీ కుమారునికి ఏం కాదని చెప్పిండు. అదేవిధంగా అయ్యా ప్రార్థన ద్వారా నా కుమారుడు ఇప్పటి వరకు ఆ నెల నుండి ఆ పోయిన అమావాస్య నుండి ఇప్పటి వరకు ఒక్క మందు కూడా లేదు, ఏది లేదు, జ్వరం లేదు, సర్ది లేదు. స్కూల్కు వెళ్ళినా కూడా ఒక్కరోజు పోతే రెండో రోజు మళ్ళీ ఇంటికానే జ్వరం సర్ది వచ్చి ఆ వాతావరణం కూడా ఇట్లా బయటికి వెళితే గాలి ఏదైనా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు ఈ నెల రోజుల కాంచి ఏ సమస్య లేదు, మంచిగా స్కూల్కి వస్తాడు, మంచిగా ఉంటాడు, ఏ ఇబ్బంది కూడా లేదు. వారానికి ఎన్ని పైసలు పెట్టేది? చాలా పెట్టేది అయ్యా, డబ్బులు చెప్పలేను ఇక. డబ్బులు అంటే ఇప్పుడు నా కుమారుడు పుట్టి 4 సంవత్సరాలు, విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టిన, తిరిగిన హాస్పిటల్ కూడా తిరిగిన, చాలా వరకు ఖర్చులు పెట్టిన. మొన్న నా 3 నెలల క్రితం హన్మకొండల పెద్ద హాస్పిటల్లో 60-70 వేలు అయింది. లంగ్స్లో ఇక నీరు వచ్చి చాలా ఇబ్బంది అయింది. అట్లా కూడా తక్కువ కాలే, ఆ మందులు వాడినా కూడా అట్లనే జ్వరం అదే సమస్య. 4 రోజులు మంచిగా ఉండక ఇట్లా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు మాత్రం ఈ నెల రోజుల కాంచి ఏ ఇబ్బంది లేదు. నా కుమారుడు అయితే మంచిగా ఉన్నాడు. దేవుడు స్వస్థపరిచినందుకు వందనాలు. అయ్యా ప్రార్థన చేసినందుకు స్తోత్రం. మరి అలాగే ఒక 4-5 లక్షల వరకు డబ్బులు ఖర్చు పెట్టాడు. 4-5 లక్షల వరకు ఖర్చు పెట్టాడు. వారంలో 2 సార్లు 3 సార్లు ఒక్కోసారి నాకు తప్పనిసరి హాస్పిటల్ పోయినప్పుడల్లా 2,000 3,000 వేల సంఖ్యలు నేను పోయినప్పుడల్లా 5,000 మినిమం 5,000 తక్కువ అయితే కాకపోతే లోకల్ లెక్క నన్ను ఆరోగ్య కాడ చూపెడితే అవైనా 2,000 3,000 కంపల్సరీ. ఇక పెద్ద హాస్పిటల్కి వెళ్తే మాత్రం 10,000 లోపు కంపల్సరీ అయ్యేది. 10,000 టార్గెట్, ఈ టెస్టులు అవి ఇవని 10,000 దాకా అయ్యేది. మందులే 3-4 వేల దాకా మందులే అయ్యేది. ఆ విధంగా ఉంది. దేవుడి కృపను బట్టి నెల రోజుల నుంచి ఏ మెడిసిన్స్ అన్నా ఇస్తున్నావా? ఏది లేదయ్యా, ఏ మెడిసిన్స్ లేదు, ఏ గోళీ లేదు. దేవుడు గొప్ప కార్యాన్ని ఇట్లాంటి గాలి కూడా సెటర్ వేసే ఉంచేది నా కుమారునికి. ఇప్పుడు జాలి సెటర్ వేసుకుంటూ వచ్చాడు. మరి ఈ రోజు మాత్రం అసలు బయట తిరిగేటోడు కాదు, వాస్తవానికి ఇలాగా బయట తిరిగే వ్యక్తి కానీ కాదు. బయటకు కూడా ఈ పరిస్థితిని చూసి వేరే వాళ్ళు ఇట్లా ఆడుకుంటే కూడా తోలకపోయేది. భయానికి తోలినా కూడా ఆడుకొక్క క్షణంలో కూడా మళ్ళీ జ్వరమా సడదా వాళ్ళకి ఎవరికైనా ఉన్నా ఇంత త్వరగా అటాక్ అయ్యి ఇబ్బంది కలిగేది. ఇప్పుడు స్కూల్కి కూడా వెళ్తాడు, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మంచిగా ఉన్నాడు. అవునా కదా? మంచిగా ఉన్నాడు. దేవుడు మరి మంచి దీవెనకరంగా దేవుడు దీవించింది. ఆ అందరము మరి చెప్పట్టుకుంటున్నాం. నా కుమారుడు, నాకు ఒక కుమార్తె కూడా ఉంది. మా కోసం ప్రార్థన చేయండి. సంతోషనామాన్ని పొందడానికి ఇచ్చింది సాక్ష్యం దేవుడు దీవించింది. ఆమేన్. చాలా సంతోషం.